మిత్రులారా, స్వాగతం తనేరియా కోమలికి. ఈరోజు మనం ఒక అద్భుత వృక్షం గురించి చెప్పుకుందాం. మనం మహాభారత ఇతిహాసానికి ప్రయాణం చేద్దాం. అర్జునుడు మహాయోధుడు, అసమాన ధైర్య సాహసాలు, తిరుగులేని గురి శక్తికి ప్రతీక. మీకు తెలుసా, అర్జుని గుణగణాలు, ఆత్మని పంచుకునే ఒక చెట్టు ఉందని, ఒక మహావృక్షం ఉందని. దాని పేరే టర్మినేలియా అర్జునుడు. మనం తెలుగులో దాన్ని తెల్లమద్ది అని పిలుస్తాం. ఈరోజు ఈ అర్జునుడి అవసరం మనకి చాలా ఉంది. మనకి జీవన శైలి వలన కావచ్చు, ఆహారపు అలవాట్ల వలన కావచ్చు, ఈ మధ్య కరోనా వచ్చిన తర్వాత గుండె కండరాలు వాపు వలన కావచ్చు, దాని టీకాల గుండా కొందరికి పడకుండా మయోకార్డిటైస్ అంటే గుండె కండరాలు వాపు, ఇట్లాంటి ఇన్ఫెక్షన్లతోటి యువత కూడా ఆకస్మిక హఠాత్ గుండె మరణాలు ఎదుర్కొంటున్నారు. ఈ అర్జున ఈ గుండె మరణాలు తగ్గిస్తుంది. గుండెకి ధైర్యం, ఆసరా. అర్జున అంటేనే హృదయ రక్షకుడు, సంరక్షకుడు. అర్జునుడు యుద్ధభూమిలో ప్రజల్ని ఎట్లా రక్షించాడో, ఈ అర్జున మూలిక, అర్జున బెరడు కూడా మనకి గుండె వ్యాధులు రాకుండా, అలానే మిగతా మన దీర్ఘాయువుని పెంచటానికి, మన ఎముకల బలాన్ని పెంచటానికి రకరకాల ప్రయోజనాలతో కూడి ఉంది. కొలెస్ట్రాల్ అసమతుల్యత అనేది గుండెపోటుకి ప్రధాన కారణం. దమనంలో మూసుకుపోతున్న అడ్డంకులను తొలగిస్తుంది, హార్ట్ అటాక్ రాకుండా కాపాడుతుంది, గుండె కండరాలను, హృదయ నాళాలను బలపరుస్తుంది. అర్జునలో అర్జునోలిక్ యాసిడ్, ఎల్లాజిన్ యాసిడ్, ఇవన్నీ కూడా ఫ్లావనాయిడ్స్, సపర్నిన్స్, ట్రైపిరినైడ్స్, ఇవన్నీ కూడా మనల్ని శక్తివంతులుగా చేస్తాయి. మనిషి జీవితానికి ఆధారం ఏంటి? గుండె ఆగిపోతే మన మెదడు కూడా పనిచేయదు. మెదడు ఆగిపోయినా గుండె పని చేస్తుంది, కానీ గుండె అయితే శరీరం మొత్తం ఆగటమే. ఇది కీలకమైనది. ప్రధానమైన గుండెని కాపాడటంలో హృదయ సంరక్షకుడిగా ఈరోజు అర్జునుడి గురించి మనకు తెలుసుకోవాల్సి ఉంది. దీన్ని మన ప్రాచీన ఆయుర్వేదంలో శతాబ్దాల తరబడి గౌరవించబడ్డాడు అర్జునుడు హృదయ సంరక్షణకి. వాగ్భటుడు అష్టాంగ హృదయంలో గుండెకి అంతిమ పరిష్కారము అర్జునుడే అంటాడు. ఈరోజు మనం తెల్లమద్ది చెట్టు నదీ తీరాలలో నాటడం లేదు. ఒకప్పుడు ప్రాచీనులు దేవతలు ప్రసన్నమవుతారు, గంగాదేవి ఆశీర్వదిస్తుంది, తెల్లమద్ది చెట్టు, అర్జున చెట్టు నాటితే అని చెప్పి నాటేవాళ్ళు. ఇంటికి శుభం కలుగుతుంది, ఇంటి ముందు నాటితే అని చెప్పేసి అర్జున చెట్టుని ఇంటికి ఆహ్వానించేవాళ్ళు. ఈరోజు మనం ఇవన్నీ మర్చిపోతున్నాం. ఒకప్పుడు దేవతలు దేవుళ్ళుగా చెట్లను కొలిచేవారు. పచ్చని ప్రకృతికి కూడా ఇది ఆసరా ఇస్తుంది, మట్టి కోతను నివారిస్తుంది, నదులు ముంపుకు గురికాకుండా చూస్తుంది, పక్షులు, వన ప్రాణులకి, ఉడతలకి, చిలకలకి దీని కాయలు, ఆకులు ఆధారం. ఇంతగా ఇన్ని ప్రయోజనాలు ఉన్న అర్జున గురించి మనం తెలుసుకోవాలి. ఇంకా ఈరోజు ఆధునిక ప్రపంచంలో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అర్జునుడు భారతదేశానికి సంబంధించిన చెట్టు. ఇక్కడ ఇది ఇండోనేషియాలోనో, శ్రీలంకలోనో, మయన్మార్లోనో ఉపయోగిస్తున్నప్పటికీ ఇది మన భారతదేశానికి చెందిన చెట్టు, అర్జున టర్మినేలియా. దీన్ని మనం ఉపయోగించాం. అదివరకు ఎన్నడూ గుండె జబ్బులు రాని మనకి ఈ మధ్య హఠాత్ మరణాలు, 20 సంవత్సరాల పిల్లాడి దగ్గర నుంచి ప్రతి వాళ్ళకి గుండె జబ్బులు, అనుకోకుండా చనిపోవటము, లేకపోతే స్టంటులు వేయటము, ఆపరేషన్లు చేయటం, ఇక్కడి దాకా ఎందుకు? దీన్ని మనం మన జీవన విధానంలోకి, మన ఆహారంలోకి, మన ఇంట్లోకి ఆహ్వానిద్దాం అర్జునుడిని. జర్మనీ, జపాన్లో ఈ అర్జునుడితో కొలెస్ట్రాల్ తగ్గించడం మీద రీసెర్చ్ చేస్తున్నారు. ఇది అద్భుతంగా పనిచేస్తుంది.
కొలెస్ట్రాల్ మనకు ఏదైతే శరీరంలో ఉన్నదో 1 నెల 2 నెలలు మనం వాడితే మందులు వాడక్కర్లేదు, టీగా వాడితే కొలెస్ట్రాల్ వెంటనే తగ్గిపోతుంది. ఇది లిపిడ్ ప్రొఫైల్ని మెరుగుపరుస్తుంది. మనకు ఏదైతే చెడు కొలెస్ట్రాల్ ఉందో చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుంది. ఇది అర్జునుడి గుణం. అర్జునుడు బెరడిది. ఇది పోషకాల గని, ఔషధాల గని, నిధి ఇది మనకి. దీనిలో కాల్షియంతో పాటు రకరకాల ఇందాక మనం చెప్పుకున్న వృక్ష రసాయనాలు ఉన్నాయి. ఇవి మనల్ని ఆపద నుంచి గట్టెక్కిస్తాయి. శ్రీకృష్ణుడు యుద్ధ సమయంలో అర్జునుడు రక్తపాతాన్ని జరుగుతుందేమో అని బాధపడుతున్నప్పుడు అర్జునుడికి అర్జున ముక్కనిచ్చి, భగవద్గీతకు ముందే ముక్కనిచ్చి ధైర్యం చెప్పాడని ప్రతీతి. ఇలాంటి అర్జున మొక్కని మనం మర్చిపోకూడదు. మన భవిష్యత్తు తరాలకి అందించాల్సిన బాధ్యత, వాడుకోవాల్సిన అవసరం మనకుంది. ఈరోజు లక్షలు కోట్లు పోసి హాస్పిటల్ చుట్టూ తిరగటమే కాదు, మన జీవితాలను కూడా పనంగా పెడుతున్నాం, ఆస్తుల్ని ధ్వంసం చేసుకుంటున్నాం. చివరికి ఆపరేషన్లు చేసినా కానీ సక్సెస్ రేట్ తక్కువ ఉన్నా ఇంకా హార్ట్ ఫెయిల్యూర్లు అవుతున్నాయి. ఇవన్నీ కూడా సర్వసాధారణం అయిపోయినాయి. ఈ మధ్య రీసెర్చ్లో ఇది ఆకస్మిక మరణాలను తగ్గించడమే కాదు, హార్ట్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు కూడా 3 నెలలు దీని తప్పనిసరిగా 2 పూట్ల టీలో వేసుకుంటే ఇంత బెరడు హార్ట్ ఫెయిల్యూర్ నుంచి బయటపడతారు. అంటే మళ్ళా పునరుజ్జీవనం పొందుతారు వాళ్ళు. దీన్ని ఎలా వాడాలి? హెర్బల్ టీలుగా వాడుకోవచ్చు. రోజు కొంచెం అర్జున పొడిని తేనెతో కలిపి తీసుకోవచ్చు, పాలల్లో కానీ నీళ్ళల్లో మరిగించవచ్చు. ఇంకా అధిక ప్రయోజనం పొందాలంటే కొంచెం దాచిన చెక్క, అల్లం ముక్క, తులసి చిటికెడు పొడి వేసి తీసుకోవచ్చు. చాలా ప్రయోజనం ఉంటుంది. మన కొలెస్ట్రాల్ బాడీలో చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. గుండె సంబంధిత రోగాల నుంచి బయటపడతాము. అలానే మన గుండెకి హార్ట్ అటాక్ అనేది రాదు. ఈ మధ్య జపాను, జర్మనీ పరిశోధకులు దీన్ని కాలేయ క్యాన్సర్ను నివేదించడానికి, కాలేయాన్ని కూడా మెరుగుపరచడానికి చేసే పరిశోధనలో దీని ప్రభావాన్ని గుర్తించారు. చెడు కొలెస్ట్రాల్లే కాదు, కాలేయాన్ని కూడా ఇది రక్షిస్తుంది. ఇంకోటి ఏంటంటే దీంట్లో కాల్షియం అధికంగా ఉంటుంది. ఈ ఎముకలు బోలుగా ఉండే ఎముకలని గట్టిపరుస్తుంది. ఎముకలు ఏదైతే ఫ్రాక్చర్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇది తగ్గిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇంకొక విషయం మనకు తెలియనిది, ఇది చాలా సౌందర్య సాధకంగా కూడా పనిచేస్తుంది. అర్జున బెరడు మచ్చలు, పుళ్ళు వీటన్నిటిని కూడా మాన్పుతుంది. ఇంకో విషయం ఏంటంటే పురాతన కాలంలో సైనికులు గాయాలపైన తమ గాయాలు తగ్గటానికి ఇది పూసేవారు. అలానే తమ కవచాలుగా ఇది వాడేవారు. ఇలాంటి అర్జునుడిని మనం మన ఇంటి ముందర పెంచుదాం. ఇంకొక విషయం ఏంటంటే చివరిగా కురుక్షేత్ర యుద్ధం తర్వాత అర్జునుడు పశ్చాత్తాప భావంతో మార్గదర్శకత్వం, శాంతి కోసం ఈ చెట్టు కింద వంగి నమస్కరించాడు. అప్పుడు ఆయన అపరాధ భావన, సామరస్య భావం కోసం ఆయన పడే వాంఛతో నిండిన కన్నీళ్ళు నేల మీద పడి అవి ఆ చెట్టులోకి ప్రవహించాయని, అర్జునుని గుణాలు దయాగుణం, కరుణ, సమర్థత, తప్పని గురి ఆ చెట్టుకు వచ్చిందని ఒక కథనం ఉంది. అర్జునుడు పురాణాల నుంచి నేటి కాలం వరకు మానవాళికి అభయహస్తం, అద్భుత వరం. ఈ ప్రకృతి రహస్యాల్ని తెలుసుకోండి. ఆరోగ్యంగా, ఆనందంగా ఉండే సమాజానికి ఇంకొక అడుగు ముందు